వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈరోజు మన ముందు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఉన్నారు. జస్టిస్గా తన యొక్క చరిత్రలో ఎక్కడా కూడా ఒక చిన్న మచ్చ కానీ మరక కానీ లేకుండా అనేక కీలకమైనటువంటి కేసెస్లో చక్కటి తీర్పులతో అందరికీ న్యాయం చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి న్యాయ కోవిదులు. అలాగే ప్రస్తుతం త్రిపుర హైకోర్టులో జస్టిస్గా విధులు నిర్వహిస్తున్నటువంటి అమర్నాథ్ గౌడ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అనుభవాన్ని, ఆయన ఎక్స్పీరియన్సెస్ని, ఆయన ఒక రికార్డు కూడా సృష్టించారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు శాశ్వతంగా ముద్రించబడింది. తీర్పులు ఇవ్వడానికి కోర్టులు చాలా అవస్థపడుతున్నటువంటి నేపథ్యంలో వేలాది లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన 91,157 కేసుల్ని పరిష్కరించి సరికొత్త చరిత్ర సృష్టించారు. తద్వారా వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ఆయనతో మాట్లాడి ఆయన అనుభవాలు, ఆయన యొక్క జీవితం, ఇటువంటి రికార్డు ఎలా సాధ్యమైంది, తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మీరు ఈ రికార్డు సృష్టించారు, అందువల్ల మీ పేరు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇంత గొప్ప రికార్డు సాధించడానికి మీకు ఎలా సాధ్యమైంది? కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్లో ఉంటున్నాయి, కోర్టులు చాలడం లేదని న్యాయమూర్తులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ట్రయల్లోనే శిక్షాకాలాన్ని కూడా పూర్తి చేసుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇటువంటి కండిషన్స్లో ఇన్ని కేసుల్ని పరిష్కరించడం ఎలా సాధ్యపడింది? శివప్రసాద్ గారు జడ్జి కాకముందు లాయర్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నా టేబుల్లో ఖాళీగా ఉండేది, నీట్గా పెండింగ్ ఫైల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ. సో ఎప్పుడైనా కానీ కేసు ఈ పని నేను చేయాల్సిందే. సో రేపు ఎప్పుడో చేద్దాం, తర్వాత చూద్దాము అన్నా నేనే చేయాలి. సో రేపు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, తర్వాత చేద్దాము ఆ వర్క్ అని అంటే చేయగలుగుతామో లేదో తెలియదు. సో రైట్ నౌ నేను చేయగలుగుతాను అని అనుకుంటే చేసేయడమే. వై పోస్ట్పోనింగ్ ఇట్? సో దిస్ ఈస్ ది లాజిక్ అండ్ ప్రిన్సిపల్ బిహైండ్ మై వర్కింగ్ సిస్టమ్. సో లాయర్గా కూడా క్లయింట్ వచ్చినాడు అని అంటే అప్పటికప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి ఆ రికార్డ్స్ చూసుకొని తన ముందే కేసు డిక్టేషన్ ఇచ్చేసి పంపించడమే తప్ప నెక్స్ట్ డే కేసు ఫైల్ చేయడం. అంతేగాని ఇవాళ వెళ్ళు మళ్ళీరా, రేపు వెళ్ళు మళ్ళీరా, అది తీసుకురా అని 6-7 సార్లు క్లయింట్ని తిప్పుకునేది అలవాటు లేదు. సో నేను చేయాల్సిన పని నేను చేయాలి, చేసేస్తే అయిపోతుంది. ఇదే ప్రాసెస్లో యాజ్ ఎ జడ్జ్గా కూడా ఎవరన్నా అడ్వకేట్స్ వాయిదాలు అడిగితే అంత ఈజీగా వాయిదాలు ఇవ్వను. ఐఎమ్ కన్జర్వేటివ్ ఇన్ గ్రాంటింగ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ కేసెస్ ఆర్ అడ్జర్న్మెంట్స్. అండ్ కోర్టుకు ఎవరన్నా వచ్చినారు అని అంటే వాళ్ళకి ఏదో కష్టం ఉంది, ఆ కష్టాన్ని వాళ్ళు డిపార్ట్మెంటల్గా ట్రై చేసుకొని, ప్రభుత్వం దగ్గర ట్రై చేసుకొని, వాళ్ళకు ఎవరన్నా మధ్యవర్తులు తెలిసిన వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే ఏదన్నా వాళ్ళు పని చేసి పెడతారేమో అంటే అక్కడికి వెళ్ళి, సో యాజ్ అ లాస్ట్ రిసార్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకు అవ్వట్లేదు, ఇంకా కోర్టుకే వెళ్దామని చెప్పి వాళ్ళు కోర్టుకు వచ్చి వాళ్ళ భవిష్యత్తునంతా లాయర్ చేతిలో పెట్టి, ఇంకా మీరే మాకు దిక్కు లాయర్ గారు, మీరు ఏం చేస్తారు అని చెప్పి అన్న తర్వాత, సో ఆ లాయర్ కోర్టులో కేసు వేసి ఇంకా న్యాయస్థానమే నా క్లయింట్కు ప్రొటెక్షన్ ఇవ్వాలి అనే పరిస్థితుల్లో ఇంకా డిలే చేస్తే, ఈరోజు అతనికి ఏదన్నా రిలీఫ్ ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది అన్న నాకు వచ్చే ఆలోచన రేపు మళ్ళీ నా మైండ్ మారిపోద్దేమో, ఏం జరుగుతుందో. సో అతనికి సత్వర న్యాయం చేస్తే ఈ కేసుకు సంబంధించిన ఫ్యాక్ట్స్ మర్చిపోకుండా ఉంటాము. అండ్ ఈరోజు ఏదన్నా అతనికి రిలీఫ్ ఇవ్వాలి అని అనుకుంటే రేపు మళ్ళీ రిలీఫ్ ఇచ్చే పరిస్థితి లేకపోతే, నిన్న అతనికి ఏదో హెల్ప్ చేయాలనుకున్నాము ఈరోజు చేయలేకపోతున్నాము అనేది ఆ సిట్యుయేషనల్ చేంజ్ కూడా జరగకుండా ఉంటందుకు సూనర్ ద బెటర్. చేయాలనుకున్నది చేసేయడమే. ఈ డిసిప్లిన్, ఎంతో డిసిప్లిన్ ఉంటే కానీ సాధ్యపడదు. ఎస్. మీకు చిన్నప్పటి నుంచి మీ జీవితం పెరుగుతున్న కొద్దీ రకరకాల స్థాయిలు, రకరకాల పొజిషన్స్ మీరు నిర్వహించినప్పుడు ఇదే డిసిప్లిన్ మీకు మొదటి నుంచి మీకు జీవితంలో అలవాటు చేసుకున్నారా? కారణం ఏంటంటే మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంది దానికి? చిన్నప్పటి నుంచి ఐ వాజ్ నాట్ అ మెరిట్ స్టూడెంట్. అయితే యావరేజ్గా ఉండేది. తోటి ఫ్రెండ్స్, స్టూడెంట్స్, క్లాస్మేట్స్ వాళ్ళని చూసి నేను ఏ రకంగా కష్టపడితే వీళ్ళలాగా అవ్వగలుగుతాను అనేది ఉండేది.
సో చదువులో కొద్దిగా వీక్ ఉంటున్నాం గనక కనీసం స్పోర్ట్స్ గిన్నె ఏదైనా చేస్తే అందులోనన్నా రాణిస్తామా, వేర్ ఐ కెన్ ఎక్సెల్ మై సెల్ఫ్ అని అటు స్పోర్ట్స్ ప్రతిసారి ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉండేది. సో ఈ ప్రాసెస్లో ఆల్ త్రూ కీపింగ్ మై సెల్ఫ్ బిజీ, ఖాళీగా ఉండకుండా. సో చైల్డ్హుడ్లో స్పోర్ట్స్ అని, తర్వాత మార్షల్ ఆర్ట్స్ అని, తర్వాత మ్యూజిక్ అండ్ డాన్స్ అని, తర్వాత ఎన్సిసి అని. సో ఇట్లా ప్రతిసారి ఏదో ఒక యాక్టివిటీ ఉండి బిజీగా లైఫ్ లీడ్ చేయాలా అని ప్రతిదానికి ఆ టైం అది కేటాయించుకొని ఆ టైం ప్రకారంగా ఇక్కడ కాలేజ్ స్కూల్స్ అటెండ్ చేసి తర్వాత క్లాసెస్, ఆ తర్వాత ఏదన్నా ఫ్రెండ్స్తో కలిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడుకుంటూ ఇట్లా బిజీ ఉండేసరికి ఖాళీగా ఉండేది అలవాటు లేకుండా అయ్యింది. సో లాయర్ అయిన తర్వాత పొద్దున 8కి 8:30కి ఇంట్లోంచి లేచి బయలుదేరితే రాత్రి వచ్చేసరికి 12:30 మా సీనియర్ ఆఫీస్లో 10 ఏళ్ళు అక్కడ కష్టపడి చేసి అట్లా గడిచిపోయింది. సీనియర్ జస్టిస్ ఈశ్వరయ్య గారు అప్పట్లో ఆయన హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయిన తర్వాత ఆయన ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేశాడు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, నా ఆఫీస్ నీకు ఇస్తున్నాను, మరి నువ్వు నిలబెట్టుకుంటావన్న కాన్ఫిడెన్స్ ఉంది, బట్ క్లయింట్లు ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ దగ్గర పోకుండా ఉండాలి, ఎలా చూసుకుంటావు ఏంటి అన్న ధోరణిలో ఇస్తే, సో అగైన్ ఐ హ్యాడ్ టు స్టార్ట్ మై కెరీర్ ఫ్రమ్ స్క్రాచ్. సో అక్కడ మళ్ళీ మొదలు సంఘర్షణ. ఎస్, ప్రొఫెషన్లో. సో మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసి నాకు ద బెస్ట్ అన్నట్టుగా వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇచ్చుకుంటూ కోర్టులో అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ బెంచ్ ముందు జడ్జి దగ్గర మన నమ్మకం పోగొట్టుకోకుండా నడుస్తూ వచ్చింది. లాయర్గా అట్లా సక్సెస్ అయ్యాను. అదే డిసిప్లిన్ జడ్జి అయిన తర్వాత కూడా కొనసాగింది. అదే జడ్జి అయిన తర్వాత రేపు కేసులు ఉంటాయి, రాత్రికి ఫైల్స్ సర్క్యులేట్ అవుతాయి. సో అర్లీగా డిన్నర్ చేసి చదువుకుంటూ కూర్చుంటే ఇంకా ఎంతవరకు చదవగలుగుతాము కేసెస్, అండ్ దాంట్లో ఏ రకంగా అయితే వాళ్లకు రిలీఫ్ ఇవ్వగలుగుతాము. ఎన్నో సందర్భాలలో ప్రసాద్ గారు క్లయింట్ ఒక్కోసారి అడ్వకేట్కి కంప్లీట్గా అతనికి జస్టిఫై అవ్వడానికి చెప్పడం కానీ ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కానీ ఇవ్వకపోవచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్. తర్వాత ఎట్ టైమ్స్ అడ్వకేట్ కోర్టుకు వచ్చిన తర్వాత ఆ క్లయింట్కి రిలీఫ్ ఇవ్వడానికి ఏ రకంగా మనం ఈ కేసును ప్రొజెక్ట్ చేయాలి అనేది కూడా చేయలేకపోవచ్చు. బికాస్ ఆల్ లాయర్స్ ఆర్ నాట్ ఈక్వల్. ప్రతి వాళ్ళకి ఆ ఇంటలెక్చువాలిటీ, ఆ సాఫిస్టికేటెడ్నెస్ అండ్ యాక్సెస్ టు లైబ్రరీ అవి. సో దెర్ ఆర్ పీపుల్ కార్పొరేట్ సైడ్ అని, లేకపోతే మామూలు కానీ కొందరు తక్కువ ఫీజులు తీసుకునే వాళ్ళు, కొన్ని లక్షల్లో ఫీజులు తీసుకునే వాళ్ళు, ఇట్లా రకరకాలుగా రీజన్స్. చిన్న ఆఫీస్ అని, పెద్ద ఆఫీస్ అని, 10 మంది జూనియర్లని, జూనియర్ లేకుండా ఒక్కడే చేసుకునేవాడని. సో పిండి కొద్ది రొట్టె అన్నట్టు. సో ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. సో అడ్వకేటు ప్రాపర్గా కేసు వెంటిలేట్ చేయలేకపోతే ఫైల్ జడ్జి దగ్గర ఉన్న తర్వాత సో నేనేం చూస్తాను అని అంటే, ఇందులో ఏమన్నా మనం రిలీఫ్ ఇవ్వగలిగితే, అడ్వకేట్ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయకపోతే మనం రాంగ్ అనే కేసు డిస్మిస్ చేస్తే, ఆర్డర్ ఇవ్వకపోయినా సో పాపం ఒక లిటిగెంట్ ఇబ్బంది పడతాడు కదా. సో కొంచెం ఏమాత్రం అతనికి మనం రిలీఫ్ ఇవ్వగలిగిన డిస్క్రిషనరీ పవర్స్ అనేటివి కూడా జడ్జ్ దగ్గర కొంచెం ఉన్నప్పుడు, సో ఐ ట్రై టు ఎక్స్టెండ్ దట్ డిస్క్రిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ సిటిజన్ క్లయింట్కి. సో పాపం వాడు బతుకుతాడు, ఇంత కష్టపడి హైకోర్టు వరకు వచ్చినాడు, లాస్ట్ రిసార్ట్ చూద్దాం అని అనిపిస్తుంది. మీరు దాదాపు అంటే 109 కేసెస్ పర్ డే మీరు చూశారు, క్యాల్కులేట్ చేస్తే 1000 కేసుల్లో. మీకు ముందే మీరు ఈ కేసెస్ అన్ని ముందు రోజు నైటే వీటన్నిటిని మీరు స్టడీ చేసుకుంటూ వచ్చిన ఫైల్స్ వచ్చినట్టు ప్రిపేర్ అయ్యేసరికి మనకి వాట్ ఈస్ దిస్ కేస్, హౌ వీ షుడ్ లుక్ ఎట్ ఇట్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ యాంగిల్లో అడ్వకేట్స్ ఆర్గ్యూ చేసినప్పుడు మనకి ఎక్కడన్నా డౌట్స్ ఉంటే అది అడుగుతాము, దానికి ఆన్సర్ ఇవ్వగలిగినప్పుడు ఇంకా అక్కడ తెల్లగా అయిపోతుంది లిటిగేషన్. అంటే మీ దగ్గర పనిచేసే సిబ్బంది, మీ సహాయకులు, మీ దగ్గర నుండి మిగిలినటువంటి కింది స్థాయి సిబ్బంది, అట్లాగే లాయర్స్, ఇన్ని కేసులు మీరు ఒక రోజు డీల్ చేస్తారనుకోండి, దానికి సంబంధించిన లాయర్స్
వీళ్ళందరూ ఏంటి ఇన్ని కేసులు పెడితే ఒకే రోజు ఏమైపోవాలి మేమందరం, మేము ఎట్ట వర్క్ చేయాలి అనుకునేటువంటి సందర్భాలు ఏమైనా మీ దృష్టికి వచ్చా? ఎస్, ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు మటుకు అడ్వకేట్స్ దే యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే డిస్పోజల్ అయిపోతూ ఉన్నాయి అని చెప్పి. స్టాఫ్ కూడా హ్యాపీగా ఉండేటోళ్ళు, కేసులు అయిపోతున్నాయి అని వాళ్ళకు ఒక సంతోషం. వాట్ ఐ నోటిస్డ్ కంపేర్ టు తెలంగాణ అండ్ త్రిపుర, హియర్ అడ్వకేట్స్ ఆర్ సో జనరస్. వాళ్ళు కేసు అయిపోయాక బయటకు వచ్చేసి సంతోషంగా అక్కడ ఎవరన్నా గ్రూప్ డి ఎంప్లాయీస్, క్లాస్ 4 ఎంప్లాయీస్, అటెండర్స్ వాళ్ళు ఉంటే సంతోషంగా వాళ్ళకు ఇచ్చేసి ఇదిగోండి మిఠాయి ఖాओ, చాయ్ పియో అన్న ధోరణిలో వాళ్ళకు తోచింది ఏదో ఇస్తుంటే వీళ్ళకి అదొక రకమైన అడిషనల్ ఇన్కమ్, ఒక హ్యాపీనెస్. ఈరోజు కోర్టులో ఇన్ని ఆర్డర్లు అయినాయి, లాయర్లు హ్యాపీగా బయటకు వస్తున్నారు, మాకు 10 రూపాయలు వస్తున్నాయి, మేము ఇంటికి సంతోషంగా పోతాము. అంతా అక్కడ వాతావరణం అంతా ఒక హ్యాపీ వాతావరణం. అంతేగాని ఎవరు బర్డెన్గా ఫీల్ అయినటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడ బర్డన్ లేదు, బికాస్ ఎవ్రీడే కేసెస్ ఆర్ బీయింగ్ డిసైడెడ్. ఇంట్రెస్టింగ్ థింగ్, తెలంగాణ హైకోర్ట్ బోత్ సైడ్ అడ్వకేట్స్ దే యూస్ టు ఎక్స్ప్రెస్ దేర్ కంఫర్ట్ లెవెల్స్ అండ్ హ్యాపీనెస్ అబౌట్ ది ఆర్డర్. ఇటు గవర్నమెంట్ లాయర్ కానీ, ఇక్కడ పిటిషనర్ సైడ్ అడ్వకేట్ కానీ, లేక 2 ప్రైవేట్ కేసెస్ అయితే 2 అడ్వకేట్స్. సో ఓకే సార్, మీరు ఇచ్చిన ఆర్డర్ ఎస్ ఫైన్, వి టేక్ ఇట్ అన్నట్టుగా ఉండేది. అంతేగాని ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ ఆర్డర్ అన్న లేదు. త్రిపురకి వెళ్ళిన తర్వాత ఇందాక మీరు అడిగినట్టు కేసెస్ అయిపోతే మా పరిస్థితి ఏంటి అని, త్రిపురలో కేసెస్ అయిపోతూ ఉన్నాయి. అడ్వకేట్స్ కూడా సార్ మీరు ఇట్లా కేసెస్ డిసైడ్ చేస్తే మా పరిస్థితి ఏంటి, ఆఫీస్ ఖాళీ అయిపోతే అని అంటే, లిటిగేషన్ అనేది ఇట్స్ లైక్ బాయి, చేతుడు బాయి లాంటిది. సో నీళ్లు తీసే కొద్దీ ఊట వస్తూ ఉంటుంది. నేను వెళ్ళింది 21 అక్టోబర్ 2021. సో 2022 వరకు వాళ్ళకు ఐ వాజ్ ద ఫస్ట్ నాన్ లోకల్ జడ్జ్ టు గో దేర్. అండ్ అక్కడ హైకోర్టు జడ్జికి బయటకు వెళ్ళి మీరు వస్తారని తెలియదు, మీకోసం ఇల్లు కూడా లేదు అని అన్నారు. 10 ఏళ్ళదో బూత్ బంగ్లా టైప్ ఉంటే అదేదో తీసి కొద్దిగా క్లీన్ చేసి ఇస్తే అక్కడ అకామిడేట్ అయినా. బికాస్ ఉన్న జడ్జెస్ అంతా అక్కడ లోకల్ వాళ్ళే. సో వాళ్ళ సొంత ఇండ్లు ఉన్నాయి కనుక ఎవరికి కూడా అవసరం పడలా. సో కేసులు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని అంటే, పొద్దున 10:30 నుంచి 4:30 వరకు వీఆర్ సపోజ్ టు వర్క్. బట్ ఏ రోజు కూడా అరగంట గంట కంటే ఎక్కువ పని చేయలేదు. అలా పని చేసుకుంటేనే త్రిపుర హైకోర్టులో కేసులు ఖాళీ అయిపోయినాయి. వెన్ అడ్వకేట్ సెడ్ ఐ వాజ్ మెయింటైనింగ్ ద స్టాటిస్టిక్స్, అడిగినాను, బాబు మీరు కేసులు ఖాళీ అని అంటున్నారు, నౌ యూ జస్ట్ వెరిఫై ది రిజిస్ట్రీ. గత సంవత్సరము 400 కేసులు ఫైల్ చేస్తే సంవత్సరం మొత్తం, ఈ 5-6 నెలల్లోనే 500 కేసులు దాటేశాం ఫైలింగ్లో. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, వీ హ్యావ్ అనదర్ 5-6 మంత్స్ టు గో. ఓకే, 2017 నుంచి 2021 వరకు మీరు తెలంగాణలో ఉన్నారు. 21 అక్టోబర్. ఆ తర్వాత మీరు త్రిపురకి వెళ్ళిపోయారు. ఈ 2 ప్లేసెస్లో మోస్ట్ సాటిస్ఫాక్టరీ మీకు ఎక్కడ లభించింది, మీకు సంతృప్తి? సార్, సాటిస్ఫాక్షను అనేది మనకు ప్రతి ఒక్క యాంగిల్లో చూడాల్సింది. ఇప్పుడు ఒకతనికి ఆకలేస్తూ ఉంది అని అంటే కడుపు నిండా, తెలంగాణలో పచ్చిపులుసు అంటాం. సో కడుపు నిండా పచ్చిపులుసు అన్నం పెట్టినా కానీ ఆకలి తీరుతుంది. సో ఆ కడుపుతోటి ఉన్నవాడికి, హ్యాపీగా భోజనం చేసుకొని ఉన్నవాడికి మీరు 7 కోర్స్ ఆఫ్ మీలు, రకరకాల డిషెస్ పెడితే ఫుల్ కోర్స్ బాగుంది ఫుడ్ అని అతను చూసే ఉద్దేశం కానీ చెప్పే విధానం కానీ వేరే ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఇక్కడ తెలంగాణలో కేసెస్ డిస్పోజల్ జరుగుతూ ఉండే. సో ఐ యూస్ టు ఎంజాయ్ ద వర్క్. ఐ యూస్ టు సీ దట్ హ్యాపీనెస్ ఇన్ ది ఫేస్ ఆఫ్ లాయర్స్, క్లయింట్సే కానీ, అదొక సాటిస్ఫాక్షన్. త్రిపురకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రిఫార్మ్స్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి అక్కడ ఏది విషయం పాపం తెలీదు. కరెక్ట్గా ప్లీడింగ్స్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి. అండ్ 2013లో త్రిపుర హైకోర్టు బైఫర్కేషన్ అయ్యి గౌహాటి నుంచి సెపరేట్ అయితే 2022-23 వరకు 10 years అయిపోయింది. దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ హైకోర్ట్ రూల్స్. ఏ కేసు వేసినా కానీ గౌహాటి హైకోర్ట్ రూల్స్ అని వేసేటోళ్ళు. అరే ఏందండి ఇది, గౌహాటి హైకోర్ట్ రూల్స్ ఏంటి, త్రిపుర హైకోర్టుకి సెపరేట్ రూల్స్
లేదండి यहाँ पे ऐसा ही चलता है चल रहा है సో ప్రతిదానికి వాళ్ళు చల్ రా అని అంటే ఒక రకమైన వాళ్ళ పని అయింది అంతే. దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలి, మనం ఏదో చెయ్యాలి అనేది ఉండకుండా టోటల్గా త్రిపుర హైకోర్టు రూల్స్ ఫ్రేమ్ చేసి సబార్డినేట్ కోర్ట్ రూల్స్, ఎంప్లాయ్మెంట్ రూల్స్, ఈ రకంగా అన్ని ఇంకా వాళ్లకు అన్ని రకాలుగా సౌకర్యాలు సమకూర్చి చిన్న చిన్నవి కూడా తెలియని విషయాలు వాళ్లకు ఈ రకంగానంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు. నేను ఒక 6 months యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా త్రిపుర హైకోర్టులో చేసి ఇంకా ఆ పీరియడ్లో ప్రతిరోజు 1-2 మీటింగ్స్, సర్వీస్ యాక్టివిటీస్ ఏదో చేసి నా స్టాఫ్కి ఏదైతే బాగుంటుంది, నా లాయర్స్కి ఏదైతే బాగుంటుంది, నా జ్యుడిషియల్ ఆఫీసర్స్కి ఏముంటే బాగుంటుంది అని ఇట్లా వాళ్ళ గురించి ఆలోచన చేసి తర్వాత నేను ఇక్కడ ఈ స్టేట్కి వచ్చాను, ఈ స్టేటు నాకు ఒక గుర్తింపు ఇస్తూ ఉంది. సో వాట్ షుడ్ ఐ డూ టు దిస్ స్టేట్, ఈ ప్రజలకి కానీ అని అదే ఆలోచనలో ఏదో ఒకటి వాళ్లకు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ ఉన్న 6 months చీఫ్ జస్టిస్ పీరియడ్గా నాకు టైం సరిపోలేదేమో అనిపించింది. సో ఆ లెక్కన డైలీ 1, 2, 3 ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటూ చేశాను. సో ప్రెజెంట్లీ ఐ ఫీల్ త్రిపురలో ఒక సాటిస్ఫాక్షన్. అక్కడ వాళ్లకు చాలా వరకు ఏమీ తెలియదు, అన్ని రిఫార్మ్స్ చేసినాము. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ త్రిపుర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ అంతకంటే ముందు చైర్మన్ హైకోర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో ఈ రకంగా పొజిషన్స్లో ఉండి ఈ లోక్ అదాలత్స్ అవి కండక్ట్ చేసుకుంటూ ఇవి కూడా అన్నీ తొందరగా వాళ్ళ కౌన్సిలింగ్, మీడియేషన్ చేసి కేసెస్ అన్నీ విత్ ది గైడెన్స్ ఆఫ్ నల్సా ఢిల్లీ సుప్రీం కోర్ట్ అండ్ ఇక్కడ మా స్టేట్ గవర్నమెంట్, మా చీఫ్ జస్టిస్ అండ్ కొలీగ్ జడ్జెస్ బ్రదర్స్ అందరు కోఆపరేషన్తో ఐ కుడ్ డూ సమ్ రిఫార్మ్స్ అండ్ సర్వీస్ ఇన్ ది త్రిపుర స్టేట్. ఇప్పటికి కూడా చాలా రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద కూడా జస్టిస్ సరిగా జరగడం లేదు, లేకపోతే అనేక రిఫార్మ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయ సహాయం కోసం ఎవరిని అర్థించాలో తెలియనటువంటి కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ ఏం చేయాలి? ఈ జ్యుడిషియల్ సిస్టంలో రిఫార్మ్స్ గురించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చాలా యాక్టివ్గా, నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఢిల్లీ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా టైం టు టైమ్ ఇష్యూస్ని రివ్యూ చేసుకుంటూ వాళ్ళు గైడ్లైన్స్ అవి ఫ్రేమ్ చేసుకుంటూ ఇలా చేద్దామని మా మీటింగ్స్ ఢిల్లీలో జరిగినప్పుడు, రీజనల్ కాన్ఫరెన్సెస్, ఆల్ ఇండియా కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు అన్ని స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నది రివ్యూ చేసుకొని దెన్ అకార్డింగ్లీ వి ఫాలో అవర్ రెజల్యూషన్స్. అయితే ఒక సిటిజన్కి నాకు ప్రాబ్లం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, కోర్టు నాకు న్యాయం ఎక్కడ జరగాలి అని అనుకుంటే సో దానికోసమనే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఫ్రీగా లీగల్ ఎయిడ్ క్యాంప్స్, మీడియేషన్స్, తర్వాత ఫ్రీగా లీగల్ సర్వీసెస్, లోక్ అదాలత్స్, డబ్బులు లేకపోయినా కానీ సిటిజన్కి లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వకేట్ని ఎంగేజ్ చేసి అడ్వకేట్కి ఫీజు కూడా లీగల్ సర్వీసెస్ తరఫున ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ నుంచి, నల్సా ఫండ్ నుంచి వాళ్ళకి మేము ఫ్రీగా లాయర్, ఫ్రీగా డాక్యుమెంటేషన్ అండ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఇట్లా సర్వీస్ చేస్తున్నాం. కానీ అంటే చాలా గ్రామాల్లో ఇప్పుడు ఇంటీరియర్గా ఉంటాయి గ్రామాలన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పే కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయికి, కింది స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు రాజకీయాల్లో ఏ విధంగానైతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో వాళ్ళు కింద వరకు గ్రామాల దాకా వెళ్ళి ఎట్లాగైతే విలేజ్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే ఇట్లా అనేక మంది గ్రామాల్లో వాళ్ళు తిరిగి లేకపోతే ప్రాపగాండా చేసి ఇవన్నీ చేస్తున్నారు. చట్ట సంబంధమైనటువంటి అంశాలు కూడా ప్రజల దగ్గరికి నేరుగా ఒక నెలకో 15 రోజులకో ఒక చిన్న కార్యక్రమంలాగా విలేజెస్లో రచ్చబండలాగా ఏదన్నా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళందరికీ కొంత అవేర్నెస్ కలిగించే అవకాశం కానీ అటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చే పరిస్థితి ఉంది. శివప్రసాద్ గారు, ఆల్రెడీ నేను చేస్తానే ఉన్నాను. మా దగ్గర లీగల్ సర్వీసెస్ అథారిటీలో మేము ఒక బస్ ఏర్పాటు చేసినాము అండ్ మొబైల్ వ్యాన్ ప్లస్ ప్రతి సెంటర్లో టీవీలు పెట్టేసి వాటికి కనెక్షన్స్ పెట్టి లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున వాలంటీర్స్ని, పారాలీగల్ వాలంటీర్స్ అని పిఎల్విస్ అంటారు, తర్వాత లీగల్ కౌన్సిల్స్, అడ్వైజర్స్
సో వీళ్ళందరూ ప్రతి విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, అంటే ఎక్కడ కోర్టు ఉంటే ఆ కోర్టు పరిధిలోకి వచ్చేటట్టుగా ఆ ఏరియాలలో మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఆ లోకల్ పంచాయత్ విలేజ్ ప్రధాను, సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. సో ఆటోమేటిక్గా సర్పంచ్కి మేము ఈ పిఎల్వీస్ని, పారాలీగల్ వాలంటీర్స్ని అపాయింట్ చేసి పెడుతున్నాం, వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాం కనుక వీళ్ళతో, ఆ సర్పంచ్తో వీళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు, లోకల్ పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్లో ఉంటారు. సో ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఏంటి తెలుసుకొని వీళ్ళు నియరెస్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీస్కి తీసుకొచ్చి అక్కడ మీడియేషన్ చేసి ఆ తర్వాత ఫర్దర్ ఏదన్నా అవసరం అనుకుంటే వాళ్ళకు లాయర్ సపోర్ట్ ఇచ్చి కోర్టులో కేసు వేయడం కానీ ఏదన్నా చేస్తుంటారు. ఇప్పుడు మీరు త్రిపురలో మాత్రమే ఈ వ్యవస్థను పెట్టారా, లేకపోతే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థ పనిచేసే పరిస్థితి ఏదైనా ఉందా? ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా చూడడం జరిగింది. బికాస్ ఇక్కడ నేను కొన్ని డిస్ట్రిక్ట్స్కి ఇన్ఛార్జ్ పోర్ట్ఫోలియో జడ్జిగా ఉన్నప్పుడు అక్కడ అడ్మినిస్ట్రేషను అది చూడాల్సి వచ్చేది. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. అక్కడ తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఇంకా టోటల్గా మాకు ఎక్కువ వర్క్ కేసులు అయిపోతాయి కనుక కొంచెం టైం ఎక్కువ ఉంది. సో ఉన్న టైంని, క్వాలిటీ టైంని ఏ రకంగా సూపర్వైజ్ చేయాలి అన్ని విషయాల మీద అని అట్లా ఎక్కువ టైము ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే జడ్జెస్కి సాధారణంగా అంటే వివిధ రాష్ట్రాల హైకోర్టు జస్టిసెస్, చీఫ్ జస్టిసెస్ అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరితో రిఫార్మ్స్ గురించి ఎప్పుడన్నా మీ ఇంటర్నల్గా జాతీయ స్థాయిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అలా ఏదన్నా ఒక మీకు జరుగుతాయండి. రెగ్యులర్గా ఢిల్లీలో మీటింగ్స్ జరుగుతాయి. జరిగినప్పుడు ఆ కాన్ఫరెన్సెస్లలో ఒక్కొక్క టాపిక్ మీద, సమ్టైమ్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ మీద, తర్వాత పెండెన్సీ రిడక్షన్ మీద, ఇట్లా అన్ని, తర్వాత మాకు రివ్యూ మీటింగ్స్ కూడా వర్చువల్, అక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ కమిటీ అండ్ ఆల్ ఇండియా లెవెల్లో ఈ పెండెన్సీ క్లియర్కి ఎవరు జడ్జెస్ ఉంటారు, అరియర్స్ కమిటీ అంటారు. సో ఆ జడ్జెస్ ఇట్లా కూర్చొని వీ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ అండ్ గివ్ అవర్ సజెషన్స్, టేక్ దేర్ ఇన్పుట్స్ అట్లా. సో త్రిపురకు వచ్చేసరికి అక్కడ పాపులేషను, స్టేటు, లిటికేషన్ ప్రొపోర్షనేట్. జనం అనొచ్చు చిన్న స్టేట్ కదా, అక్కడ ఏం కేసులు ఉంటాయి, ఏముండవు, చిన్న కోర్టు అని అంటే, ఐ డోంట్ సే చిన్న స్టేటు, చిన్న కోర్టు అనేది కాదు. కోర్ట్ ఈజ్ అ కోర్ట్, స్టేట్ ఈజ్ అ స్టేట్. ఎంత చెట్టుకు అంత గాలి. ఇక్కడ కోట్ల జనాభా ఉంటే, లక్షల కేసులు ఉంటే, జడ్జెస్ స్ట్రెంగ్త్ కూడా అదే ప్రొపోర్షన్లో ఉంటుంది. సో అక్కడ తక్కువ ఉంది అని అంటే అదే ప్రొపోర్షన్లో జడ్జెస్ కూడా ఉంటారు. సో ఆ ఉన్న లిటికేషన్ని మనము ఎంత తొందరగా చేయగలుగుతున్నామో అనేది ఇంపార్టెంట్. సో యూజువల్గా లీగల్ సర్వీసెస్ కాన్సెప్ట్కి వస్తే మేము బహుశా ఇదివరకు ఎవరు చేసి ఉండకపోవచ్చు. నేను ఒక డాక్యుమెంటరీ ఫిలిం, ఒక 15 minutesది డాక్యుమెంటరీ ఫిలిం తీసినాను లీగల్ సర్వీసెస్ తరఫున. దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినాను రిగార్డింగ్ చైల్డ్ అబ్యూస్, పాక్సో, తర్వాత చైల్డ్ మ్యారేజెస్, అగేన్స్ట్ డౌరీ సిస్టమ్, డ్రగ్స్, హెచ్ఐవి, వీటన్నిటి మీద క్రోడీకరించి నేనే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి డాక్యుమెంటరీ నా కాన్సెప్ట్, స్క్రిప్ట్, డైరెక్షన్లో షూట్ చేసినాం త్రిపురలో. 15 minutes అది ఫిల్మ్ వచ్చింది. దాన్ని అంతటా ప్రదర్శిస్తున్నారు. ప్రతి మండల్ లెవెల్, తాలూకా లెవెల్లో వాళ్ళకు టీవీలు అవి ఉంటాయి. మా సర్వీసెస్లో పెన్ డ్రైవ్స్ ఇచ్చేసి ఇంకా ప్లే చేస్తూ ఉంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. సుప్రీంకోర్టు తాజాగా అంటే రీసెంట్గా ప్రతి కేసుకి సంబంధించి లైవ్ టెలికాస్ట్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి, అవునండి, ఇప్పుడు దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హైకోర్టులోనూ ఖచ్చితంగా దీన్ని కూడా అమలు చేసేటటువంటి విధానం ఏదైనా ప్రవేశపెట్టబోతున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? లేదండి, అది ఇట్స్ అన్ ఆప్షన్. ఇప్పుడు మనం చూస్తే బీహార్ హైకోర్టు కానీ, లేకపోతే మధ్యప్రదేశ్ హైకోర్టు కానీ, యూపీది కానీ, తెలంగాణ హైకోర్టుది కానీ, సుప్రీంకోర్టు కానీ, మనం యూట్యూబ్లో చూస్తుంటే ఆ లింకు ఛానల్స్ మనం లైవ్లో వాచ్ చేయొచ్చు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ విచ్ కోర్ట్ అనేది. ఇట్స్ అన్ ఆప్షన్. అండ్ టెక్నాలజీ పరంగా కోర్ట్స్లో మేము వర్చువల్ అండ్ హైబ్రిడ్ మోడ్ ఆల్సో వీ హ్యావ్ అడాప్టెడ్. జస్టిస్ చంద్రచూడ్ గారు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన దీని మీద ఇన్సిస్ట్ చేసినాడు. మనకింత టెక్నాలజీ ఉంది, ఇంత
ఖర్చు పెట్టి అంతా మనం సెటప్ చేసినాము. సో ఇట్ షుడ్ నాట్ గో వేస్ట్. లెట్ ఎవ్రీబడి యూటిలైజ్ దిస్ అన్న ప్రాసెస్లో మాకు ఢిల్లీలో ఉన్న లాయరు వర్చువల్ ఆన్లైన్లో వస్తాడు, లోకల్గా త్రిపురలో ఉన్న అడ్వకేటు పర్సనల్గా వచ్చి ఆర్గ్యూ చేస్తాడు. సో ఇట్ ఆల్ హ్యాపెన్స్ అండ్ వీఆర్ కంఫర్టబుల్ విత్ ద సిస్టమ్. జస్టిస్గా మీ జీవితంలో సార్ అత్యంత కఠినమైనటువంటి సవాల్ ఎప్పుడైనా ఎదురైందా? త్రిపురలో అక్కడ డెత్ పెనాల్టీ కేసెస్ కూడా ఉన్నాయి, మరణశిక్ష. సో ఉరి తీయాలి ఈ క్లయింట్ని, నేరస్తుని అని అన్నప్పుడు ఉరి అది కన్ఫర్మేషన్కి హైకోర్టుకు వస్తే ఉరి తీయాలా వదిలిపెట్టాలా, లేక శిక్షను కన్వర్ట్ చేసి లైఫా లేకపోతే 20 years 30 years ఏదో ఏ రకంగా. సో ఇట్లా దాదాపు ఒక 10 వరకు ఉంటే ఈరోజు ఏది పెండింగ్ లేకుండా క్లోజ్ అయినాయి. అయితే ఈ మ్యాటర్స్లో ఒక 2 కేసెస్ కొంచెం ఒక 1-2 days ఆలోచించే పరిస్థితిలో ఉండే వాట్ టు డూ. ఒకటి వచ్చేసి భర్తని భార్య, తర్వాత మా భర్త సో కాల్డ్ కజన్ బ్రదర్ చిన్నపిల్లోడు ఇద్దరు కలిసి చంపారు కనుక లోవర్ కోర్టులో ఉరిశిక్ష వేశారు. హైకోర్టుకు వస్తే అదంతా పరిశీలించి వాళ్లకు క్లీన్ అక్విటల్ ఇచ్చేసాను, ప్రాణభిక్ష పెట్టడం. ఇంకో మ్యాటర్లో లైఫ్ ఇంప్రిజన్మెంటు 8 మందికి, ఒక అమ్మాయిని రేప్ చేశారు అని చెప్పి ఆ కేసు చూస్తే రికార్డ్ అంతా పరిశీలించిన తర్వాత ఆమె దొరికిపోయింది కనుక తప్పించుకోవడానికి రేప్ అనింది, అదర్వైజ్ ఇట్ వాజ్ కన్సెన్షువల్ అనేది ఆ ఎవిడెన్స్ చూస్తే తెలిసింది. చూసి ఇంకా ఆ 8 మందికి అక్విటల్ ఇవ్వడం జరిగింది. అంటే బికాస్ దట్ ఈస్ నాట్ రేప్, షీ వాజ్ గివింగ్ కన్సెంట్. యు ఆర్ సో ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లాయర్. వీళ్ళను వదిలేసామా ఇక్కడ ఒక ఆడకూతురికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆడకూతురు స్టేట్మెంట్ మీద రిలే అయ్యి మనం కన్విక్షన్ ఇచ్చామా, ఇంతమంది భవిష్యత్తు కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, జీవితాలు, పిల్లలు అందరూ మచ్చతో మిగిలిపోతారు. సో అసలు దీంట్లో మర్మం ఏంటి అనేది, సో అది ఎట్లా దీనికి న్యాయం చేయాలి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది చూసి ఒక 2-3 days ఆలోచన చేసి డెప్త్లోకి వెళ్ళి చూస్తే ఎవిడెన్స్లో ఎక్కడో ఒక చిన్న మాట దొరికింది. ఆ మాటను బట్టి మళ్ళీ రికార్డ్ అంతా రీకన్సిడర్ చేస్తే ఇట్ వాజ్ కన్సెన్షువల్ అనేది చూసి ఒక వీడియో క్లిప్పింగ్ దొరికింది. సో ఇంకా మీకు తీర్పు ఇవ్వడం ఈజీ, అంతే. దూత్ కా దూత్ పానీ కా పానీ అంటాం కదా, అట్లా జరిగింది. ఇంత మంచి సర్వీస్ మీకు లాయర్గా, తర్వాత మళ్ళీ జస్టిస్గా, యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా చేశారు, వర్క్ చేశారు కదా. ఈ ఎక్స్పీరియన్స్లో శిక్షలు అనేవి మనుషుల్ని నిజంగా మారుస్తాయా, లేదా వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడమో, లేదా వాళ్ళని ఆ కేసులో చిన్న చిన్న దండనలతో వదిలేయడం వాళ్ళలో మార్పు తీసుకొస్తుందా, లేదా దండించి తీరాలే వాళ్ళని, మీకు ఏమనిపిస్తుంది? నేను జైల్స్ కూడా విజిట్ చేసినానండి. ఇక్కడ చర్లపల్లి జైలు తెలంగాణలో ఇక్కడ విజిట్ చేసినాను, అక్కడ త్రిపురలో కూడా జైల్స్ విజిట్ చేసినాను. చేసి ఖైదీలతో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళు భోజనం చేసేది, వాళ్ళు పని చేసేది, అదంతా ఇంటరాక్షన్ చేస్తే కొంతమంది ప్రీ ప్లాన్డ్గా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు క్రైమ్ చేస్తారు కనుక అటువంటి వాళ్ళ విషయంలో ఏమాత్రం కూడా కనికరం లేకుండా, మోస్ట్లీ ఈ టెర్రరిజం కానీ అటాకింగ్ సమ్వన్, సో వాళ్ళు పక్కా ప్లాన్ వేసుకొని ఆ రకంగా స్కెచ్ చేసి వీళ్ళు అటాక్ చేస్తున్నారు అని అంటే క్రిమినల్ మోటివ్ వాళ్ళ మైండ్లో కొన్ని రోజుల నుంచి ఉంటా ఉంది. అండ్ ఆ ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తారు. అటువంటి వాళ్ళని ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ వదిలిపెట్టకూడదండి. మిగతా విషయాల్లోకి వస్తే అన్నీ జస్ట్ ఫిట్ ఆఫ్ యాంగర్, క్షణికావేశంలో ఒకటి జరిగేటివి. అక్కడ కొంచెము లీనియంట్గా ఉంటే వాళ్ళల్లో ఒక మార్పు కూడా వస్తుంది కదా. రాజకీయానికి సంబంధించి అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ఒక రాజకీయమైనటువంటి వ్యవస్థ చట్టబద్ధంగా అవన్నీ కూడా ప్రజల యొక్క ఆమోదంతో వాళ్ళు ఎమ్మెల్యేలై, తర్వాత వాళ్ళు మంత్రులై, ముఖ్యమంత్రులై పరిపాలన సాగిస్తూ ఉంటారు. దీంట్లో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి తీవ్రమైన మిస్అప్రాపరేషన్స్ కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లో చోటు చేసుకుంటాయి వాళ్ళ టెన్యూర్లో. ప్రజలు వాళ్ళని మళ్ళీ ఎలక్ట్ చేసుకుంటారా, తిరస్కరిస్తారా అనేది అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. కానీ ఈ అంశాలు కోర్టు పరిధిలోకి వచ్చినప్పుడు మీ న్యాయ నిర్ణయ వ్యవస్థ అనేది
మీకు ఎటువంటి పరిస్థితిని మీకు కలుగజేస్తుంది? ఇప్పటి వరకు అయితే నాకు అలాంటి కేసు తెలంగాణలో కానీ త్రిపురలో కానీ రాలేదండి. ఒకవేళ కేసు అలాంటిది ఏదైనా వస్తే డిపెండింగ్ ఆన్ ద రికార్డ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రెసిడెంట్స్ అవి ఫాలో అయ్యి చేయాల్సిందే. బికాస్ ఒక జడ్జికి ఆల్రెడీ హద్దులు ఫ్రేమ్వర్క్ అనేది ఫిక్స్ అయిపోయి ఇటు చట్టము రాజ్యాంగము అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్. సో ఈ అన్ని పరిధులకి వెళ్ళి ఎక్కడనన్నా ఒక అవకాశం ఉంది వాళ్ళకు రిలీఫ్ ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనేది అక్కడ డిస్క్రిషన్ ఆఫ్ ది జడ్జ్. సో ఈచ్ కేస్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ రికార్డ్ ఫ్యాక్ట్స్ అండ్ అల్టిమేట్లీ లక్ ఆఫ్ ది క్లయింట్ ఆల్సో. హారోస్కోప్ అంటారు, ఈచ్ కేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ హారోస్కోప్ అని చెప్పలేము. ఈ కొలీజియం వ్యవస్థ ఈ దీంట్లో రాజకీయ జోక్యం కానీ లేదా జాతీయ స్థాయిలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా అటువంటి సందర్భం వచ్చినప్పుడు దీన్ని మీరు ఎలా తీసుకుంటారు, ఎలా చూస్తారు? గతంలో సుప్రీంకోర్టు ఇదే ఇష్యూ వచ్చినప్పుడు కొలీజియం సిస్టమ్ షుడ్ కంటిన్యూ అని చెప్పి కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్తే ఆ మెజారిటీ ఒపీనియన్ దట్ ఈస్ ప్రివేలింగ్. అండ్ ఇన్ సో ఫార్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ ఇన్ దిస్ ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఐ డోంట్ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండిపెండెన్సీ అండ్ ఐడెంటిటీ. మీ వృత్తిగత జీవితాలు ఒకవైపు, మీ వ్యక్తిగత జీవితాలు మరోవైపు. మీరు ఒక పరదా చాటున ఉంటారు. కోర్టు పరిధి అయిపోగానే మీరు ఒక పరదా చాటున ఉంటారు. ఇప్పుడైనా గవర్నర్ దగ్గర ఏదైనా ఫంక్షన్స్ లేదా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు అటెండ్ అవ్వడం తప్ప మీరు ప్రజలకి ప్రత్యక్షంగా మీరు కనిపించేటటువంటి సన్నివేశం, మీ కుటుంబ సభ్యులు ఇవన్నీ సాధారణంగా ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. ఈ రెండు జీవితాలని మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు? అడిగిన ప్రశ్నలనే జవాబు ఉంది. రెండు జీవితాలు లైక్ బాధ్యతతోటి కూడుకున్న ఉద్యోగం అని, తర్వాత ఇటు కుటుంబం సామాజికంగా సోషల్గా గ్యాదరింగ్ అని, అండ్ రెండింటిని ఎలా ట్యాకిల్ చేస్తారు అని. సో మీ ప్రశ్నలనే జవాబు ఉంది. రెండు డిఫరెంట్, రెండింటిని దేనికి అదిగానే హ్యాండిల్ చేస్తాము, ట్యాకిల్ చేస్తాము తప్ప రెండింటిని మిక్స్ చేయను. ఐ డోంట్ మైండ్ గోయింగ్ టు పబ్లిక్ పీపుల్. అందరిలాగా కామన్ మ్యాన్ లాగా సినిమాకి వెళ్తాను, కామన్ మ్యాన్ లాగా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి వస్తాను, ఫ్యామిలీతో ఫంక్షన్స్కి వెళ్తాను. సో నడుచుకుంటూ వెళ్ళేసి మా వీధి చివర ఉన్న బార్బర్ షాప్కి వెళ్ళి హెయిర్ కట్కి అక్కడికి వెళ్ళి వస్తాను. సో ఐ డోంట్ మైండ్. అంటే ఈ రెస్ట్రిక్షన్స్ ఇలాగే ఉండాలి ఇట్లాగే అని కాదు. ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి వెళ్ళేసి ఏదైనా పర్చేజ్ ఉంటే చేసుకొని వస్తాను. అవన్నీ మనము పెట్టుకునేటి నోషన్స్ అండి. ఈ న్యాయ వ్యవస్థలో ఇంకా ఏమైనా మంచి మంచి రిఫార్మ్స్ రావాలి, ఇంకేమైనా చేంజెస్ కావాలి అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? చేంజెస్ అనేది దట్ ఈస్ ఫైన్ ట్యూనింగ్, దేర్ ఇస్ నో ఎండ్. మనం గతంలో చూస్తే రోజు రోజు లా ఎలా డెవలప్ అవుతుంది, సుప్రీంకోర్టులో వచ్చే కేసెస్, వాళ్ళ ఆలోచన విధానము, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏ రకమైన చేంజెస్ సజెస్ట్ చేస్తున్నారు. ఒక స్టేజ్ ఈ రకం కూడా వచ్చింది. జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష ఖైదీ అనుభవిస్తున్నాడు అని అంటే అతని వైఫ్ షీఈస్ లూజింగ్ హర్ కాంజుగల్ లైఫ్ అండ్ రైట్. సంసారానికి తనల్ని ఎందుకు దూరం చేయాలి అన్న దీంట్లో దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ ది జైల్స్ ఆల్సో ఫర్ సమ్ డ్యూరేషన్. రాజస్థాన్ ఇంకో చోట దేర్ ఆర్ ఓపెన్ జైల్స్. అక్కడ జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళు పొద్దున పనికి బయటికి వెళ్ళిపోతారు, టౌన్లోకి పని చేసుకుంటారు, సాయంత్రం ఫ్యామిలీని కలుసుకోనికి మళ్ళీ వెనక్కి జైలుకి వస్తారు. అండ్ మన చర్లపల్లి జైల్ హైదరాబాద్లో పెట్రోల్ పంప్స్ రన్ చేస్తారు ఖైదీలు. వాళ్ళ దగ్గర పర్ డే కలెక్షన్ 5 లక్షలు 10 లక్షలు. తెలంగాణ జైల్ కింద, చర్లపల్లి జైల్ కింద ఉన్న 1000 crores టర్న్ ఓవర్ అండి. పెట్రోల్ పంప్స్ది టర్న్ ఓవర్ బిల్లింగ్ యాన్యువల్గా. Just imagine. So this much of money they are handling it. So that is reform. And ఈ ఓపెన్ జైల్ సిస్టము, జైల్లో ఫ్యామిలీస్ని పెట్టే సిస్టము, వాళ్ళ రైట్స్ గురించి ఆలోచన చేసేది. సో ఎప్పటికప్పుడు ఫైన్ ట్యూనింగ్. కొత్తగా మనకి ఏదన్నా ఇష్యూ వచ్చింది, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అనుకుంటే ఒక ఆలోచన. సాధారణంగా నాట్ బిఫోర్ మీ అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఆ కేసు ఆ రోజు విచారణకు రావాల్సినటువంటిది కొన్నిసార్లు వారం రోజులు 15 రోజులు ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి.
ఆ కేసుకున్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి ఈ డిలే చాలా ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తుంది సాధారణంగా. దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? మీకు ఎప్పుడన్నా నాట్ బిఫోర్ మీ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా? నేను ఇప్పటి వరకు నాట్ బిఫోర్ మీ అని చెప్పి నేను కోర్టులో ఎప్పుడు చెప్పలేదండి. కాకపోతే జడ్జ్ అయినప్పుడు రిజిస్ట్రీ నుంచి సార్ మీ ఇమ్మీడియట్ జూనియర్స్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సో దట్ వీ కెనాట్ లిస్ట్ దేర్ కేసెస్ ఇన్ యువర్ కోర్ట్ అన్నట్టుగా అడుగుతారు. అడిగినప్పుడు యాజ్ ఆన్ దట్ డేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన నేమ్స్ అవి ఇచ్చేస్తాము. ఇంకా ఆ కేసెస్ ఎలాగో రావు. సో ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అడ్వకేట్కి కానీ కేసుకి కానీ మనకు అక్కడ ఏదైనా ఇబ్బంది పడి నాట్ బిఫోర్ మీ అనేది అటువంటి సందర్భం రాలా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి సార్ అంటాడు రామాయణంలో వాల్మీకి మహర్షి గారు. మీరు ఇంత పెద్ద రికార్డు సాధించిన తర్వాత తెలంగాణలో తెలంగాణ గవర్నర్ గారి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకున్నారు. మీకు ఏమనిపించింది? నాకు ఇది ఇచ్చినప్పుడు కానీ తీసుకున్నప్పుడు కానీ అవార్డు వచ్చింది అని అంటే ఆల్రెడీ రికార్డు మనం ఇన్ని కేసులు చేశాము తెలిసిన విషయమే. సరే ఎవరో రికగ్నైజ్ చేస్తారు, సంతోషం. అండ్ రికార్డ్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా చేసింది కాదు. తెలంగాణ హైకోర్టులో నేను ట్రాన్స్ఫర్ అయిన రోజు ఫేర్వెల్ అడ్రస్లో చీఫ్ జస్టిస్ గారు ఓపెన్ కోర్టులో చదువుతా నా ఇన్ఫర్మేషన్ మొత్తము 87,957 అని ఆయన అలా సగం పలికి ఆగిపోయి ఈ నంబర్ ఒకటి ఇటు ఎక్కువ పడిందా అటు ఎక్కువ పడిందా, వాట్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ మిస్టేక్ అని అంటే ముందు ఫుల్ కోర్ట్ హాల్ విత్ ఫుల్ ఆఫ్ లాయర్స్ స్టాఫ్ రిజిస్ట్రీ వాళ్ళు. సో రిజిస్ట్రార్ లేచి కరెక్టేనండి ఈ నంబరు అని అంటే అప్పుడు మళ్ళీ రెండోసారి చీఫ్ జస్టిస్ గారు ఆ నంబర్ చదివాడు. సో యాజ్ ఆన్ దట్ డేట్ యావరేజ్గా 100 దాటిపోయింది. దట్ వాజ్ ది 2,36,000 కేసెస్ పెండింగ్ ఉంటే యాజ్ ఆన్ దట్ డేట్ 40% ఆఫ్ ది డిస్పోజల్ 15 మంది జడ్జెస్ అనుకుంటాను 40% ఆఫ్ ది డిస్పోజల్ చేశాను. త్రిపురకి వెళ్ళిన తర్వాత ఏ రోజు కూడా అరగంట గంట కంటే ఎక్కువ పనిచేసే పరిస్థితి లేకుండే. అక్కడికి వెళ్ళేసరికి 10 years old మ్యాటర్స్ పెండింగ్ ఉన్నాయి 2014 నుంచి. సో ప్రెజెంట్లీ ఆ పాత కేసెస్ అన్నీ అయిపోగొట్టుకుంటూ వచ్చి ప్రెజెంట్లీ వీఆర్ డూయింగ్ లేటెస్ట్ 1 year old కేసెస్ ఓన్లీ. సో మీరు వచ్చేసి మాకు 2 ఏళ్ల కింది కేసులు ఇవ్వండి 3 ఏళ్ళు ఇవ్వండి అని అంటే వీ డోంట్ హ్యావ్ దట్ ఓల్డ్ పెండెన్సీ. హైకోర్టే కాదు లోవర్ కోర్ట్స్లో కూడా మొత్తం స్టేట్లో ఉన్న పెండెన్సీని కట్ షార్ట్ చేసుకుంటూ వచ్చి చైర్మన్ లీగల్ సర్వీసెస్ అథారిటీగా ఉండి దానికి రకరకాల ప్రణాళికలు అవి చేసి ఈరోజు ఎంటైర్ స్టేట్ ఆఫ్ త్రిపురలో లిటిగేషన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ నుంచి జిల్లా కోర్టుల వరకు 30,000 పైపెచ్చి ఉంటుందేమోనండి. మాకున్న 8 డిస్ట్రిక్ట్స్ 129 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్. If you divide this 30,000 figure amongst 129 judges each working day, ఒక్క మెజిస్ట్రేట్కి ఒక జడ్జికి 1 లేక 2 కేసులే ఉంటాయి. హైకోర్టుకి వచ్చి చూస్తే వీఆర్ 5 judges అడిషన్ టు దిస్ 4 డివిజన్ బెంచెస్. సో 9 కోర్టులు అనాలి. 9 కోర్టులో 700 కేసులు కూడా పెండింగ్ లేవు టోటల్గా. సో అగైన్ ఇఫ్ యూ డివైడ్ బై క్యాలెండర్ ఈచ్ వర్కింగ్ డే ఒక్క జడ్జికి పర్ డే ఒక్క కేసు కూడా ఉండదు. ఓకే, దేర్ ఆర్ ఇన్సిడెన్సెస్ కొన్ని సందర్భాలు నా కోర్టు డోర్ కూడా ఓపెన్ అవ్వదు. ఏంట్రా బాబు కోర్టు ఓపెన్ చేయలేదు ఇవ్వాలి అంటే కేసులు లేవండి అంటే కొత్త కేసులు అవి లేవు, పాత కేసులు లేవు. సో దట్ ఈస్ వై. సో ఇలాంటిది ఎక్కడన్నా జరిగిందా అని అంటే త్రిపురలో జరిగింది. నేను వెళ్ళి 3 ఏళ్ళు అయింది. గత 2 సంవత్సరాల నుంచి త్రిపుర హైకోర్ట్ ఇన్ ది ఎంటైర్ ఇండియా ఈజ్ నంబర్ 1 విత్ లీస్ట్ పెండెన్సీ ఆర్ యూ కెన్ సే దిస్ ఇస్ నో పెండెన్సీ ఎట్ ఆల్. మీరు అంటే వృత్తిగత జీవితం కానీ లేదా అనేక రకాల సాంఘిక సామాజిక సేవా కార్యక్రమాలు కానీ వీటన్నిటితో మీ జీవితం ఇప్పటిదాకా వచ్చింది. ఇంకొక 3 ఏళ్ల సర్వీస్ మీకు మిగిలి ఉంది ఆఫ్టర్ రిటైర్మెంట్. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? నాకు ఇందాక మీతో చెప్పినట్టు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. ఏదో ఒకటి యాక్టివిటీ పని చేస్తూ ఉంటాను. గత 25 years నుంచి లైనిజంలో ఉండి ఏదో సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాను. ఇప్పుడు రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తావు అని అంటే మా జ్యుడిషియరీ భాషలో ఇట్ ఈస్ అ ప్రీమెచ్యూర్ టు థింక్, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు థింక్ అని అనుకుంటాం. సో ఎప్పటికైనా ఆ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయాలన్న కోరిక తాపత్రయం ఉంటుంది.
ఐ డోంట్ సే దట్ రిటైర్డ్ లైఫ్ ఏం చేయాలా అని, బట్ హ్యాపీగా ఫ్యామిలీతో అండ్ మన ఫ్రెండ్స్తో సర్వీస్ యాక్టివిటీస్తో వీ కెన్ కీప్ బిజీ. అది పెద్ద ప్రాబ్లమే కాదు. ప్రభుత్వం ఏదైనా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదైనా ప్రత్యేకమైనటువంటి పదవి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవేళ ఏదైనా ఆఫర్ చేస్తే తీసుకునే ఉద్దేశం? సార్, వాలంటరీగా వాళ్ళు వచ్చి డోర్ తట్టి మహాన్ బావ నువ్వు ఉన్నావు నీకు ఇది ఇస్తాము అనే రోజులు కావు, టు బీ వెరీ క్లియర్. అండ్ నేను వెళ్ళి సార్ నాకు ఇది చేసి పెట్టండి చూసి పెట్టండి అని చెప్పి అడుక్కోవాలన్నంత నాకు లేదు. డోర్ తట్టి ఇంట్లోకి వచ్చింది అని అంటే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాను. కానీ బయోడేటా పట్టుకొని యూ ప్లీజ్ కన్సిడర్ మీ, యూ గివ్ మీ దిస్, యూ గివ్ మీ దట్, అది ఎందుకంటే అది ఎట్లా జరిగితే ఎట్లా జరుగుతుంది, కర్మ సిద్ధాంతం ప్రకారం ఎట్లా ఉంటే అట్లా. ఎస్, కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫాలోడ్. ఓ క్షణం ఖాళీగా లేకుండా ఏం లేకుండా ఎవరు ఏదన్నా హెల్ప్ కావాలని వచ్చినా కనీసం వాళ్ళకు మనం చేయగలిగేది ఉంటే చేయడం, ఒకవేళ చేయగలిగేది లేకపోయినా కనీసం వాడి కష్టం సుఖం చెప్పుకుంటే 10 నిమిషాలు టైం ఇచ్చి మనం వాళ్ళతో వింటే వాడి బాధ ఏదో చెప్పుకుంటాడు, కొంచెం ఓదార్పుగా ఉంటుంది. హీ విల్ ఫీల్ బిట్ కంఫర్టబుల్. మనకు అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వగలిగినా కానీ ఇస్తే ఆ కరెక్ట్గా దారి వెంబటి పోయి అతనికి ఏదన్నా రిలీఫ్ ఎక్కడన్నా దొరికితే కూడా దొరకవచ్చు. ఎందుకంటే యూజువల్గా ఎన్నో సందర్భాలల్లో ఇంకా హైకోర్టు జడ్జి గారు కదా ఈయన దగ్గరికి వెళ్తే ఏమో చెప్తాడు లేకపోతే ఏదో చేస్తాడు అని చెప్పి చాలామంది వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి మనకు తోచిన సలహా చెప్పి పంపిస్తే నష్టం ఏముందండి? వాళ్ళకు దారి తెలీదు, మనం ఏదో దారి చెప్తాం చూపిస్తాము. దే ఆర్ కంఫర్టబుల్ విత్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వ్యక్తిగతమైనవి లేదా మీ వ్యక్తిగతమైనవి మీ అనేక అభిప్రాయాలు, రిఫార్మ్స్, వీటన్నిటి గురించి ఇంత వివరంగా చెప్పి మా ప్రేక్షకులందరినీ కూడా మంచి అవేర్నెస్ తేవడానికి ప్రయత్నం చేసినందుకు మీ కృతజ్ఞతలు. మీ 3 ఏళ్ల సర్వీస్ అయిపోయిన తర్వాత మీ జీవితం మరింత హాయిగా మరింత చల్లగా ఉండాలని నర్సిస్ట్ హబ్ ఆకాంక్షిస్తోంది. అంతేకాకుండా మీ రికార్డు అతి త్వరలోనే దాటి చాలామంది ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్సో ఇన్ ద రిఫార్మ్స్. మీలాగా ప్రతి వ్యక్తి కూడా న్యాయ వ్యవస్థలో ఆ రకంగా పనిచేసిన రోజు ఈ పెండింగ్ కేసెస్ లేకపోతే ఈ వ్యవస్థ అనేది ఉండదు. అనేక మంది బాధపడేటటువంటి వ్యవస్థ ఉండకుండా ఉండాలంటే మీరు రికార్డు ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలని చెప్పి నర్సిస్ట్ హబ్ కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. ఓ అద్భుతమైనటువంటి వ్యక్తితో, ఒక అద్భుతమైనటువంటి ఈ జస్టిస్తో మనం ఇప్పటివరకు మాట్లాడాం. ఆయనకు చెప్పినటువంటి అనేక అంశాలు అనేక మందికి తమ జీవితంలో ఏ రకంగా ఉండాలి, ఎలా చేస్తే ఈ వ్యవస్థ బాగుంటుంది, ప్రజలు ఎలా చేస్తే బాగుంటారు అనేక రకాలైనటువంటి అంశాలను ఆయన దాంట్లో తెలియచేశారు. చూస్తూనే ఉండండి నర్సిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.